రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇప్పుడు పలు వార్తా పత్రికల ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సంతోషి. ఇవాళ ప్రధాన పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నగరాలకు ముప్పు, చినుకు పడితే ప్రమాదమే, కాలువల్లో పూడిక తొలగింపుల్లో ఉదాసీనత, వర్షాకాలం సమీపిస్తున్న మేల్కొని యంత్రాంగం. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు, కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు. సో గుంటూరులో నిలువెల్లా నిర్లక్ష్యం, గుంటూరు బ్రాడీపేట పీకల వాగు మురుగు కాలంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ పదార్థాలు. సో ఇక ఏపీకి సంబంధించి పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి ఒక వార్త చూసుకోవచ్చు. హత్యాయత్నం కేసులో పిన్నెల్ని అరెస్ట్ చేయరా, సిఐపై దాడి చేసిన చీమ కుట్టినట్టు లేదా, పోలీసులు స్వామి భక్త చెప్పలేని తనమా అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే విజయం అతని పాదక్రాంతం, పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత, మహారాష్ట్రలో దివ్యాంగ విద్యార్థికి ఘనత. ఇక బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే, రేవ్ పార్టీలో వైసీపీ మూలలు, ఆ కేసులో A2గా అరుణ్ కుమార్ గుర్తింపు, నిందితుడి స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ, సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీకాంత్లతో ఉన్న చిత్రాలు వైరల్. సో ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే హై టెన్షన్, కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి, నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులకు ఆదేశం, టూర్లు ముగించుకొని తిరుగు ప్రయాణం. సో పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C పై ఫోకస్, మండల స్థాయి నేతలతో సమీక్షలు. సో ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకుంటే పిన్నెలకి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. మాచర్లకి వెళ్ళొద్దు, 6 వరకు నర్సరావుపేటలోనే ఉండాలి, అనుచరులను కంట్రోల్లో ఉంచుకోవాలి, వారి వల్ల ప్రజాశాంతికి భంగం కలగరాదు, ఆ బాధ్యత పూర్తిగా మీదే, ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి, షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, మధ్యంతర బెయిల్లో పిన్నెలకి హైకోర్టు కఠిన ఆంక్షలు. సో ఈ పిన్నెలకి సంబంధించి మరొక అప్డేట్, పిన్నెలపై సెక్షన్ 307, టీడీపీ ఏజెంట్ పై దాడి ఘటనలో నమోదు, ఎవరి కంట్రోల్లో ఆ అధికారి, మాచర్లలో పోలింగ్ జరుగుతుండగానే కంట్రోల్ రూమ్ వదిలేసిన డిపిఓ, ఓటు వేసేందుకు వెళ్ళినట్టు వివరణ, బూత్ లో పిన్నెల ఈవీఎం ను ధ్వంసం చేసిన కొద్దిసేపటికే రూమ్ బయటకు, ఆ ఘటనపై నివేదిక ఇవ్వని వైనం, పోస్టల్ బ్యాలెట్ వాడుకోకపోవడంపై అనుమానాలు. సో ఇక్కడ చూసుకుంటే ఆది నుంచి యాత్రమే అడ్డగోలుగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ప్రక్రియ, నోటిఫికేషన్లపై గోప్యత గడువు తక్కువే, ఆగ మేఘాల మీద జాబితా రెడీ, దరఖాస్తుల స్క్రూటీని కూడా లేదు, పాత జాబితాలో ఉన్న పేర్లే మళ్ళీ, ఎన్నికల కోర్టుకు ముందు హడావిడి. సో మార్చి 15న యూపీఎస్సీకి జాబితా, అస్మదీయుల కోసం జవహర్ అలాగే ధనుంజయ్ చక్రం అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. దీనిపై చంద్రబాబు స్పందన కూడా మనం ఇటు చూసుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి, కోడ్ ఉండగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఎంపిక, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించాలి, యూపీఎస్సీ చైర్మన్ కు చంద్రబాబు లేఖ. సో ఇక్కడ చూసుకుంటే ఐపీఐఐసి భూములు హాంఫర్డ్, 100 కోట్ల భూములను చుక్కల పేరిట చక్కబెట్టే యత్నం. సో ఏపీఐఐసిసికి వైఎస్ ఇచ్చిన భూములను తన వారికి పనిచేస్తున్న తనేడు వైసీపీ అనుకో భారీ పన్నాగం. సో సీఎంఓ నుంచి చక్రం తిప్పుతున్న వైనం, ఇప్పటికే ఏపీఐసిసికి తెలియకుండా 30 కోట్ల విలువైన భూములు మ్యూటేషన్, కోడ్ ముగిసి ఫలితం వచ్చేలోగా మరిన్ని, మాకు 60 మీకు 40% అంటూ డీల్, ఆ భూములో లేఅవుట్ వేసేందుకు రెడీ. సో తాడేపల్లి నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి, ఇరుక్కుంటామంటూ అధికారుల ఆందోళన. సో ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఈవీఎం ధ్వంసం, మాచర్లకు సంబంధించిన ఈవీఎం ధ్వంసం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తే. వెబ్ కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతుల్లో ఆన్ అండ్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు. సో ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు, ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి, విదేశాల నుంచి వీడియో పోస్ట్ చేసిన లోకేష్, దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యత రహితం, అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషి ఈసీదే కదా, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా. సో ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పడుస్తున్న నిర్లిప్తత, ఆకస్మికంగా అధికారుల బదిలీ. సో టీడీపీ బ్యాచ్ కు పోస్టింగ్లు, చంద్రబాబు సేవలో తరలిస్తున్న పల్నాడు పోలీస్ అధికారులు, ఎమ్మెల్యే పిన్నెలపై తాజాగా మరో అక్రమ కేసు, కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు. సో ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే, ఆ పచ్చ సీఐపై చర్యలేవి, పోలింగ్ కు 2 రోజుల ముందు కారంపొడి సీఐగా నారాయణ స్వామి, ఎన్నికల్లో టీడీపీ అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి. సో స్వామి అండతో చెలరేగిన టీడీపీ గూండాలు, వైసీపీ కార్యకర్తలు, వారి ఇళ్లపై దాడి చేస్తున్న పట్టించుకోని సీఐ. సో ఇక హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ అంటూ కూడా బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ చూసుకుంటాం.
ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు బురద జల్లుడు, పేదల సంక్షేమానికి వ్యతిరేకి చంద్రబాబు అంటూ కూడా కామెంట్ అయితే చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. పాలిటిక్స్ స్పీచ్లు ఉండొద్దని కండిషన్, ప్యారెడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లపై సీఎస్ రివ్యూ, చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న సోనియా గాంధీ, ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్. ఇక మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే మేడిగడ్డ పిల్లర్ల కింద బొయ్యారం రిపేర్లు చేస్తుండగా బయటపడ్డ వైనం, లోపల నుంచి నీళ్లతో పాటు కొట్టుకుపోతున్న ఇసుక మట్టి, మీడియా కంటపడకుండా గుంతపై నల్లమట్టి పోసిన ఎల్ఎన్టీ ప్రతినిధులు, ఫౌండేషన్ పనులపై అన్ని అనుమానాలే, ఒక్కొక్కటిగా బయటపడుతున్న మేడిగడ్డ లోపాలు. సో ఇక ఫేక్ న్యూస్ పై సీఎం సీరియస్, రాష్ట్ర సర్కార్ను బద్నాం చేసే సహించబోమని వార్నింగ్, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం, చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కామెంట్. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు, ఇప్పటికే కొందరిపై కేసులు, విచారణ ప్రారంభించిన పోలీసులు. సో ఇక్కడ చూసుకుంటే మూసీ సుందరీకరణ పనులు స్పీడప్, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ, ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ, మూసీ పరివాహిక ప్రాంతాల పరిస్థితులపై ఇప్పటి వరకు పూర్తయిన పనులు వివరించిన ఆఫీసర్లు. సో ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్లు ఖరారు అని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో మల్లారెడ్డికి మరో షాక్, మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేత, జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు, పంజాబ్ గ్యాంగ్ తో బీఆర్ఎస్ నేత బెదిరింపులు, గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు, అడుగు పెడితే చంపేస్తానంటున్నారు, జీవన్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది, చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో బాధితుడు సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు. సో 6 సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఏవైతే రెస్టారెంట్స్, హోటల్స్ పైన అయితే ఎలక్షన్ ఫుడ్ కమిషన్ అయితే ఇక్కడ దాడులు అయితే నిర్వహిస్తుంది. దానికి సంబంధించి ఒక అప్డేట్ చూసుకుంటే, హోటళ్లు, రెస్టారెంట్లో కంపు కొడుతున్న కిచెన్లు, కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు, అధ్వానంగా రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్, గ్రేటర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి. సో బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లోనూ అదే పరిస్థితి, ఓనర్లకు నోటీసులు ఇచ్చి హెచ్చరించిన అధికారులు. సో అబుజాబ్ మడ్ పై ఆపరేషన్ ఖగర్, దండకారణ్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం, 4 ఏళ్లలో నక్సలిజాన్ని తుడిచిపెట్టడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్, పీపుల్స్ లిబరేషన్ గ్యాలరీ, ఆర్మీకి దీటుగా బలగాల మోహరింపు. సో బేస్ క్యాంపులతో పాగా సెల్ టవర్లతో కమ్యూనికేషన్, మానవరహిత విమానాలు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలతో దాడులు, గడిచిన 5 నెలల్లో 113 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్. సో ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే, పిసిసి చీఫ్ గా సీతక్క, తొలి ఆదివాసీ మహిళగా ఏఐసిసికి ప్రతిపాదనలు, రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాన్ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆశావాహుల నుంచి వ్యతిరేకత రాదనే ఆలోచన, ఇప్పటికీ రేసులో మహేష్ గౌడ్, మధు యాష్కి, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ రావు పేర్లు సైతం. సో ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్, అన్ని ఓకే అనుకుంటే క్యాబినెట్ కి రెడీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ కూడా మేడిగడ్డ డ్యామేజ్ కి సంబంధించిన అప్డేట్ మనం చూసుకోవచ్చు. మేడిగడ్డలో కాపర్ డ్యామ్ నిర్మాణం దెబ్బతిన్న 7 బ్లాక్ దగ్గర ప్రారంభం, వాటర్ డైవర్షన్ ను గ్రేసియస్ ఏర్పాట్లు, ఎత్తే టైంలో మొరాయించిన గేట్లు. సో నేడు ఎన్జీఆర్ఐ నిపుణుల సందర్శన, వారంలో సీఎం, మంత్రి ఉత్తమ్ విజిట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవి వాటి ప్రధాన